తర్వాత సంవత్సరం 2 సంవత్సరాల్లో బిడ్డ పుట్టకపోతే ఎందుకు డాక్టర్ని కలవలేదు? ఆహా, తప్పకుండా నువ్వు చెప్పి తీరాల్సిందే వదినా. నువ్వు చెప్పకపోతే నేను వదలను. ప్లీజ్ వదినా, చెప్పు వదినా, ప్లీజ్. సరే చెప్తాను. పెళ్ళై సంవత్సరం కాగానే ఒక బిడ్డ కావాలని కోరుకోవడం అందరికీ సహజం. చెప్పు వదినా, అందుకేం చేశారు? హాస్పిటల్కి వెళ్లేవా? అన్నీ తీసుకువెళ్ళాడా? ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని నీ మనసులోనే దాచుకో. పెళ్లి 1 సంవత్సరం పూర్తయ్యాక మాకు కూడా ఒక అందమైన బిడ్డ కావాలి అనుకున్నా. రంజని, రంజని, అమ్మ ఎక్కడా? టైం అయింది, నేను వెళ్లి కొట్టు తెరవాలి. అమ్మ స్నానం చేస్తున్నారండి. ఏమండి? ఏంటి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. ఏంటి రంజని? ఏం లేదు, మనకి పెళ్ళయి ఈ రోజుతో 1.5 సంవత్సరం అయింది. అవును, అయితే ఏంటి? అదేనండి, నేను కొద్ది రోజులుగా అడుగుదాం అనుకుంటూ ఉన్నాను. కానీ మీరు తప్పుగా అనుకోకూడదు. చెప్పు రంజని, మన మధ్య తప్పు రైట్ ఏంటి? మనకి పెళ్ళై 1.5 సంవత్సరం అయింది, ఇంకా సంతాన భాగ్యం కలగనే లేదు. అందుకే మీరు సరే అంటే ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామని. అంతే కదా, ఇది చెప్పడానికి సంకోచం ఏంటి? ఓపెన్ గా చెప్పొచ్చు కదా. కాదు, అత్తయ్యతో చెప్తే ఆవిడ ఏమంటారోనని నాకు భయంగా ఉంది. అర్థమైంది రంజని, తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళదాం. అమ్మతో నువ్వే చెప్పొచ్చు కదా, ఇదేం పెద్ద విషయమని. రా, ఇప్పుడే చెప్పి వెంటనే వెళదాం. ఏంటి మురళి, ఇప్పుడే చెప్పి ఎక్కడికెళ్ళాలి? ఏం లేదమ్మా, రంజని నువ్వే చెప్పు. నేనా? అమ్మ దగ్గర ఎందుకు సంకోచం? ఏయ్ చెప్పు రంజని, ఏంటి విషయం? చెప్పు రంజని. అత్తయ్య, ఏమీ లేదు, మాకు పెళ్ళై 1.5 సంవత్సరం అయింది. ప్రాబ్లం ఏమీ లేకపోయినా ఎందుకైనా ఒక డాక్టర్ని కలిసి. మంచి విషయమేగా, ఇది చెప్పడానికి సంకోచం దేనికి? నన్ను కూడా ఇరుగు పొరుగు వాళ్ళు చీటికి మాటికి అడుగుతున్నారు, నీ కోడలు ఏమైనా మంచి విషయం చెప్పిందా అని. నిన్న కూడా పక్కింటి లక్ష్మమ్మ గారు అడిగారు. నా కోడలు చెప్పే మంచి విషయం ఒక్కటే, 1వ తారీఖున జీతం తెచ్చివ్వడమేనని నేను వాళ్ళకి చెప్పగలనా? చూసావా, ఈ మాత్రానికి సంకోచించావు? అమ్మ వెళ్ళమని చెప్పింది కదా. సరేనండి. సరే అత్తయ్య, ఏమండి, ఇవాళ ఒక్కరోజుకి మీరు మధ్యాహ్నంగా కొట్టుకు వెళ్ళండి. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ని కన్సల్ట్ చేసి 12 గంటలకల్లా తిరిగి వచ్చేద్దాం. సరే. నా ఫ్రెండ్ అక్కడ నర్సుగా ఉంది, ఫోన్ చేసి చెప్తే చాలు, అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పింది. అత్తయ్య, మధ్యాహ్నానికి వంట చేస్తాను, 1 గంటకల్లా మేము తిరిగి వచ్చేస్తాం. మీరు ఇక్కడే ఉండండి, నేను పరిస్థితి తీసుకొస్తాను. ఆగాగాగు, వాడెందుకు ఆసుపత్రికి? వాడిని కొట్టుకెళ్ళనివ్వు, కావాలంటే నేను నీకు తోడుగా వస్తాను. అత్తయ్య, చెకప్ చేయించుకోవాలంటే డాక్టర్ ఇద్దరిని కలిసి రమ్మంటారు. ఏంటి వేళాకోళంగా ఉందా? వాడికి ఎందుకే టెస్టు? నీకు సందేహంగా ఉంటే నువ్వు వెళ్ళు, చెకప్ చేయించుకో. టెస్టు గిస్టు అని నా కొడుకు అలాంటి వాటికి రాడు. అది కాదమ్మా, ఇప్పుడెవరైనా అంటే ఎటువంటి విషయాలకు భార్యాభర్తలిద్దరూ కలిసే వెళ్లాలని అంటారు. ఎవర్రా చెప్తున్నది? సిగ్గుగా లేదు నీకు అలా అనడానికి? లేదమ్మా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఆపరా, తెల్లారగానే మాట్లాడడానికి నీకు ఇంకో విషయమే దొరకలేదా? డాక్టర్ అట, చెకప్ అట. మన వంశంలో లేని అలవాట్లన్నీ ఇది ఈ రోజు తీసుకొస్తోంది. ఎవరైనా వింటే కాండించి ఉమ్మేస్తారా? అమ్మా
లేదమ్మా ఇందులో తప్పేం లేదు. ఈ కాలంలో ఇటువంటి చెకప్ కి ఎవరు ఒంటరిగా ఏయ్, వెళ్ళరు. అలా చెప్పమన్నదా ఇది? నేనా? లేదత్తయ్య, నేనేమి చెప్పలేదు. తాళి కట్టిన 9 నెలలకే ఉయ్యాల కట్టే వంశమే ఇది. నాకు వీడు అలాగే పుట్టాడు. మా అత్తగారికి అంతే, వాళ్ళ అత్తగారికి అంతే. నా బిడ్డలోనే లోపం ఉందన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. అదేమీ లేదత్తయ్య, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరు? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానా? నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్న ఒకే ఒక్కదాన్ని నేనేనే. అమ్మా ఏంటమ్మా? నువ్వు ఉండ్రా, ఇంతకు మించి మాట్లాడుకో. ఇంత వివరంగా చెప్తున్నాను, ఒక మర్యాద లేదు, ఒక గౌరవం లేదు. అదేదో చెప్తోందంటే నువ్వు కూడా గంగిరెద్దులా ఊరికే తలాడిస్తున్నావు. పోరా, చెకప్కు వెళ్ళు, టెస్టుకు వెళ్ళు. నాకు పిల్లలు పుట్టలేదు, పరీక్ష చేయించుకోవడానికి వచ్చానని ఊరందరినీ పిలిచి మైకులో చెప్పు. మాకు పిల్లలు పుట్టడానికి మా ఆయనే కారణమని ఇది కూడా దండోరా వేస్తుంది. అదంతా విని తట్టుకోలేక నేను ఊరేసుకుని చస్తాను.